హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, నా పేరు శ్రీలక్ష్మి. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఇది వ్లాగ్ అనాలో మోటో వ్లాగ్ అనాలో అర్థం కావట్లేదు. ఎట్లయితే నేను ఫస్ట్ టైం కదా, అలా సెట్ అయిపోయింది అంతే. ఈరోజు నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయిపోయాం. బాలాజీ టెంపుల్ చాలా ఫేవరెట్ కదా అందరికీ, నాకు చాలా ఇష్టం. అయితే మా ప్రయాణాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని ఇలా వ్లాగ్ రూపంలో ట్రై చేశాను. మా ప్రయాణం కేపీహెచ్బి నుండి స్టార్ట్ అయింది. అలా అయితే మధ్యలో లూలు మాల్ కనిపించింది. ఎక్కడెక్కడి నుండో వచ్చి లూలు మాల్ చూస్తారు, కానీ నేను పక్కనే ఉండి కూడా ఇంతవరకు చూడలేదండి. మీలో ఎవరైనా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. యాక్చువల్లీ టెంపుల్కి 1 అవర్లో రీచ్ అయిపోతాం, కానీ మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది బాబోయ్. ఆల్మోస్ట్ 45 మినిట్స్ మేము ట్రాఫిక్లో నిరుక్కుపోయాం. అయినా మా జర్నీ అలాగే సాగిస్తూ ముందుకెళ్ళిపోయాం. ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ వేరు, ఇప్పుడున్న హైదరాబాద్ వేరండి. చాలా డెవలప్మెంట్ అయింది. ఒకప్పుడు చెట్లు, గుట్టలు, పుట్టలు మాత్రమే ఉండేవి హైదరాబాద్లో. ఇప్పుడు మాత్రం వేరే లెవెల్, వేరే కంట్రీకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అలా అనిపిస్తే కామెంట్ చేయండి. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం, మమ తాపమ పాకురుదేవా, మమ తాపమ పాగురుదేవా, మమ తాపమ పాగురుదేవా, మమ తాపమ పాగురుదేవా. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం, మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా. జలజనయన విధిన ముజహరణ ముఖ విబుధ వినుత పద పద్మా, విబుధ వినుత పద పద్మా, మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. జలజనయన విధి సముజహరణ ముఖ విబుధ వినుత పద పద్మా, విబుధ వినుత పద పద్మా, మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాగురుదేవా. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం. అలాగా చిలుకూరు వచ్చేసామండి. ఇదే ఎంట్రన్స్. మేము లాస్ట్ టైం, అంటే మా పెళ్ళయ్యాక ఫస్ట్ టైం మేము 14 ఇయర్స్ బ్యాక్ టెంపుల్కి వచ్చాము. ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది, కొంచెం కూడా డెవలప్మెంట్ లేదు. కానీ చుట్టుపక్కల మాత్రం చాలా చాలా వరకు డెవలప్మెంట్ అయింది. హోటల్స్, గెస్ట్ హౌస్ అన్నీ వచ్చేసాయి. కానీ టెంపుల్ మాత్రం అలాగే ఉంది. నేను చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళాను, ఎంత బాగుంటుందో, ఇంకా డెవలప్మెంట్ చాలా అయ్యిందేమో అనేసి ఆత్రంగా వెళ్ళాను అనమాట. కానీ గుడి మాత్రం అలాగే ఉందండి. ఇంకా అలాగా దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేసాం. దారిలో షాపింగ్ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. అక్కడ ఏదైనా కొందామని అలాగ షాపింగ్ చేసాం. ఇలాగ మా తిరుగు ప్రయాణం మళ్ళీ స్టార్ట్ చేసాం. ఇదండి మా చిన్న వ్లాగ్. మీకు కనుక మా వ్లాగ్ నచ్చినట్లయితే ఇలాంటి మరి ఎన్నో వ్లాగ్స్ మీ ముందుకు తెస్తాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. బాయ్ అండి, బాయ్.